మార్కెట్ యొక్క వ్యయం మార్జిన్స్. వెరీ గుడ్. అది చెప్పుకోండి. మార్కెట్ల యొక్క వ్యయాలు మరియు మార్జిన్లు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పుకోండి. ఈరోజు మరి క్లస్టర్ పేపర్ 8th A2లో మార్కెటింగ్ ఫైనాన్స్ గురించి తెలుసుకుందాం. మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫైనాన్స్, సంస్థాగత రుణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సంస్థేతర రుణాలు ఎక్కడ ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం మార్కెటింగ్ సంబంధించినటువంటి రుణ సదుపాయాలు ఎక్కడెక్కడ లభిస్తాయి అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. మార్కెటింగ్ సంబంధించినటువంటి రుణాలు మన దేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలే మార్కెటింగ్ ఫైనాన్స్గా కూడా చెప్తాం. అంటే రైతు తాను పండించినటువంటి పంటను మార్కెటింగ్ చేసుకోవటానికి కావలసినటువంటి పరపతి, మార్కెటింగ్ పరపతి అంటాం. ఎవరైతే ఎక్కడి నుంచి అయితే లభిస్తుందో దాన్నే మనం మార్కెటింగ్ యొక్క పరపతి లేక మార్కెటింగ్ ఫైనాన్స్ అంటాం. మార్కెటింగ్ ఫైనాన్స్ అని చెప్తాం. ఇందులో మనకి వ్యవసాయ పరపతి లాగానే మనకి సంస్థాగత రుణాలు, సంస్థేతర రుణాలని మార్కెటింగ్ సంబంధించినటువంటి రుణాలు కూడా విభజిస్తాం. వ్యవసాయ పరపతి లేక గ్రామీణ పరపతికి మార్గాలు మనం చెప్పుకున్నప్పుడు సంస్థేతర రుణాలు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్తే అందులో మొట్టమొదటి మనకి గ్రామీణ ప్రాంతాలలో లభించేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణాలు తీసుకోవటం ఫస్ట్ వన్. ఒకటి మనీ లెండర్స్ అంటాం వీళ్ళని, వడ్డీ వ్యాపారస్తులు. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కావలసినటువంటి రుణాలను ఈ వడ్డీ వ్యాపారస్తులు మనకి అందిస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులు ప్రధానంగా మనకి ఎప్పుడు రుణం కావాలన్నా 24/7 లాగా సర్వీస్ వాళ్ళకి రిజిస్టర్డ్ అయ్యి ఉండరు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గర నోటీస్ అనేటువంటిది లేక ప్రామిసరీ నోట్ అంటాం, ఆ ప్రామిసరీ నోట్ అనేటువంటిది తీసుకుని వాళ్ళు మనకు రుణాలు అనేవి అందజేస్తూ ఉన్నారు, రుణాలని అందిస్తూ ఉన్నారు. వీరు ఎక్కువ భాగాన్ని రైతులకు రుణాలు అందించడంలో తోడ్పడతా ఉన్నారు. వీళ్ళు ఎవరు? మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తులు. గ్రామీణ ప్రాంతాలు ఈజీగా రుణాలని ఇస్తూ ఉన్నారు అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఈ మార్కెటింగ్ ఫైనాన్స్ కల్పించడంలో కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు వసూలు చేసేటువంటి వడ్డీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల, వీళ్ళు వసూలు చేసేటువంటి వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఈ రైతులు అనేకమైనటువంటి ఎక్కువ ధనాన్ని వాళ్ళకి మళ్ళా వడ్డీ రూపేణా అసలు వడ్డీ కలిపి ఎక్కువ చెల్లించుకోవాల్సి ఉంటుంది. వారు మార్కెటింగ్ అమ్ముకోవడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉత్పత్తిని ప్రాసెస్ చేసుకోవడానికి కావచ్చు, ఈ సంస్థాగత రుణాల పరిధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే మనకి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ సంస్థేతర రుణాలు అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో సంస్థేతర రుణాల్లో వడ్డీ వ్యాపారస్తులు ఒకటి. రెండోది ఏమని చెప్పుకున్నామమ్మా? వడ్డీ వ్యాపారస్తుల తర్వాత స్నేహితులు, బంధువులు, తర్వాత కమిషన్ వ్యాపారస్తులు 3, 4 తర్వాత నాలుగోది ఏమని చెప్పుకున్నాం? అక్కడ ఉన్నటువంటి భూస్వాములు లేదా ధనవంతులు. ఈ నాలుగిటిని మనం సంస్థేతర రుణాలు అని పేర్కొంటాం. మొట్టమొదటిది ఏంటమ్మా? వడ్డీ వ్యాపారస్తులు. రెండోది ఏంటి? కమిషన్ వ్యాపారస్తులు. అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క పంట పండించుకోవటానికి రుణాన్ని ముందుగా ఇస్తారు. తర్వాత వాళ్ళ పంటను వాళ్ళే కొనుగోలు చేసుకుని వాళ్ళే అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇలాగ వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ప్రధానమైన
ఆ యొక్క రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని వీళ్ళు అంటే పండించినటువంటి పంటను వాళ్ళకే అమ్మాలి. మనం వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి బైండ్ అయిపోతాం. మా పంటను మాకే అమ్మాలి, మీ పంటను మాకే అమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మనకు రైతులకు ఈ యొక్క రుణాలు అనేటువంటి వాటిని మంజూరు ఇస్తూ ఉన్నారు. మరి అప్పుడు వీళ్ళు రుణాలు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కావలసినటువంటి ఆ యొక్క రుణ సదుపాయం కల్పించినప్పుడు వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే మనకి రుణ సదుపాయం కల్పించుకున్న తర్వాత అంటే అందులో వాళ్ళకి 2 లాభాలు ఉన్నాయి. ఈ కమిషన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కమిషన్ వ్యాపారస్తులు తమకు పండించినటువంటి వారు పంటని తక్కువ ధరకే రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి లాభం ఎలాగో వడ్డీ వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుకి వడ్డీ లభిస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు కాబట్టి కమిషన్ వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళు నోటు రాసుకుంటారు, అప్పిస్తారు. మన పంటను వాళ్ళే రైతుల దగ్గర పంటను వాళ్ళే కొనుగోలు చేస్తారనమాట. ఇలాగ మనకి ఈ వడ్డీ వ్యాపారస్తులు మరియు కమిషన్ ఏజెంట్లు రెండో రకంగా మనం చెప్తాం. గ్రామీణ ప్రాంత రైతులకు వ్యవసాయానికి లేదా మార్కెటింగ్కి రుణాలు అందించేటువంటి వాళ్ళు అగ్రికల్చరల్ ఫైనాన్స్ ఇది రెండోది. మూడోది వచ్చేసరికి బంధువులు స్నేహితులు అని చెప్పుకున్నాం. అంటే రైతులు తమ దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా అప్పిస్తే వాళ్ళ దగ్గర తీసుకోవటం, అలాగే తమకున్నటువంటి ఫ్రెండ్స్తో పాటు ఇంకెవరైనా రిలేషన్స్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర అడిగి ఇవి ఎక్కువగా ఇష్టపడరు. బంధువుల దగ్గర మరియు స్నేహితుల దగ్గర తీసుకోవటానికి అవసరమైతే బయట ఎక్కువ వడ్డీ అయిన ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులు కమిషన్ ఏజెంట్ల దగ్గరే తీసుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. మొహమాటం ఎక్కువ అనమాట. నామోషి అయ్యో వీళ్ళు అప్పు తీసుకుంటున్నారు అనేటువంటి భావన కలుగుతుందనే ఉద్దేశం. మరలా నాలుగోది ఏంటంటే ఆ ప్రాంతంలో లేక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతులు లేదా భూస్వాములు, ఈ 4 సంస్థేతర రుణాలు అంటాం. అంటే ఫస్ట్ వడ్డీ వ్యాపారస్తులు మనీ లెండర్స్, తర్వాత కమిషన్ ఏజెంట్స్ కమిషన్ వ్యాపారస్తులు, మూడోది బంధువులు స్నేహితులు, నాలుగోది అక్కడ ఉన్నటువంటి ధనవంతులు లేదా భూస్వాములు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువ ధనవంతులు ఉంటారో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ధనవంతులు లేక భూస్వాములు బాగా మూతుబరి రైతులు ఉంటారు. ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి చిన్న సన్నకారు రైతులందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పు తీసుకోవటానికి. ఒకవేళ అడ్డు వ్యాపారస్తులు అందుబాటులో లేనప్పుడు పలానా భూస్వామి ఉన్నారు కదా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుదాం, కావలసినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి రుణాలను మనం తీసుకుందామని వాళ్ళ దగ్గర కూడా ప్రామిసరీ నోట్ ఇచ్చి వాళ్ళ దగ్గర రుణాలు అనేటువంటి వాటిని వ్యవసాయదారులు పొందుతూ ఉంటారు. మరొక ముఖ్యమైనది ఏంటంటే మనకి సంస్థాగత రుణాలు. సంస్థాగత రుణాలు ఏమేమి ఉన్నాయి గుర్తున్నాయమ్మా? మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి సంస్థాపరమైన రుణాలు ఎవరెవరు మంజూరు చేస్తూ ఉన్నారు? ఎవరు చెప్తారు? సంస్థాపరమైనటువంటి రుణాలు మౌనిక, సంస్థాపరమైనటువంటి రుణాలు ఏమేమి ఉన్నాయేమో? ఏంటి సార్ మళ్ళీ చెప్పండి సార్. ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ లభిస్తుంది రైతులకి? సంస్థాపరమైనటువంటి రుణాలు మనం వ్యవసాయ రుణాలను సంస్థేతర సంస్థాగత అని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సంస్థేతర రుణాలలో అంటే రిజిస్టర్ కానిటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సంస్థేతర రుణాలు అన్నాం. అందులో మనకి వడ్డీ వ్యాపారస్తులు, అలాగే కమిషన్ ఏజెంట్లు, బంధువులు స్నేహితులు, లాస్ట్ భూస్వాములు, గ్రామీణ ప్రాంతాలు భూస్వాములు మరియు ఉన్నటువంటి ధనవంతులు. సంస్థాగత రుణాల్లోకి వచ్చేసరికి ప్రధానమైనది ఎవరు చెప్తారు? ధనలక్ష్మి. సంస్థాగత రుణాల్లో ప్రధానమైనది ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో? రూరల్ బ్యాంక్స్,
ఒకటి మొట్టమొదటిది ఏంటంటే వాణిజ్య బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ వాణిజ్య బ్యాంకు ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా రైతుకి ఎక్కువ శాతం రుణాలు కల్పించేటువంటివి కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ మన దేశంలో ఎప్పుడు 14 బ్యాంకులు ఎప్పుడు ఏ సంవత్సరంలో జాతీయం చేశారని చెప్పుకున్నాం? 1900 బ్యాంకుల జాతీయకరణ 69 సార్. 1969. ఎవరమ్మా 10 సంవత్సరాలు ఎక్కువ చెప్పారు? బ్యాంకుల జాతీయకరణ 69లో జరిగిన తర్వాత వాణిజ్య బ్యాంకుల్ని ఈ రుణ సౌకర్యాలు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకులు కూడా ఎక్కువగా ఇవ్వటం, వ్యవసాయ రంగానికి ఎక్కువ రుణాలు ఇవ్వటం మొదలుపెట్టాయి బ్యాంకుల జాతీయకరణ తర్వాత. అయితే మనకు ఈ బ్యాంకుల జాతీయకరణ తర్వాత వాణిజ్య బ్యాంకులు రైతుకి పరపతిని అందించడంలో ప్రముఖ పాత్రలు పోషించాయని ప్రముఖ పాత్ర ఇప్పటికి కూడా వాణిజ్య బ్యాంకులే ఎక్కువగా రైతులకు కావాల్సినటువంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి అని చెప్పి. ఎలాంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి వాణిజ్య బ్యాంకులు? దేనికి రైతుకు రుణాలు ఇస్తా ఉన్నాయి అంటే స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అని ఇచ్చేటువంటి పరపతిని బట్టి దాన్ని 4 రకాలుగా చెప్పుకున్నాం. మళ్ళా వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసేటువంటి రుణాలు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయానికి మరి మార్కెటింగ్ కోసం, రైతు తను పండించినటువంటి పంటను అమ్ముకోవటానికి కూడా, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాల కోసం కూడా ఇవి వ్యవస్థాగత రుణాలు ఉపయోగపడతా ఉంటాయి, సంస్థాపరమైనటువంటి రుణాలు. వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా స్వల్పకాలిక రుణాలు అంటే క్రాప్ లోన్ ఇస్తాయి స్వల్పకాలానికి, సంవత్సరంలో మళ్ళీ వాటిని తిరిగి చెల్లించేయాలి పంట చేతికి వచ్చిన వెంటనే. అలాగే దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రుణాలు చిన్న చిన్న యంత్రాలు, ట్రాక్టర్లు అలాంటి వాటిని కొనుక్కోవడానికి ఈ మధ్యకాలిక రుణాలు అనేటువంటి ఉపయోగపడతాయి. అలాగే భూమిని కొనుక్కోవటానికి, ఇంకా భూమి డెవలప్ చేసుకోవటానికి, యంత్రాలు, యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి వాటిని కొనుక్కోవటానికి, మరి గొర్రెలు, మేకలు ఇలాంటి పశువులు, ఎద్దులు, ఆవులు ఇలాంటి మేదలు కొనుక్కోవటానికి దీర్ఘకాలిక రుణాలు అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. అయితే మనకి మన దేశంలో ఎక్కువ శాతం ప్రస్తుతం రైతుకు రుణాలను అందించేటువంటివి ఎక్కువగా వాణిజ్య బ్యాంకులే ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్, సంస్థాగతమైనటువంటి రుణాలలో. 69 తర్వాత నేటికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్యాంకులు వ్యవసాయ రుణాలు మంజూరు చేయడం కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనమాట. ఈ బ్యాంకులు మన రాష్ట్రంలో అయితే రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అనేటువంటి వాటిని ఇస్తూ ఉన్నారు. లేకపోతే పావలా వడ్డీ గాను, తక్కువ వడ్డీ గాను, లేకపోయినట్లయితే ఇంకా అసలు తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే రైతుకి వడ్డీ పూర్తిగా మాఫీ చేసేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తూ ఉంది గవర్నమెంట్. అయితే ఇందులో మనకి ప్రధానంగా ఈ వాణిజ్య బ్యాంకులు తద్వారా ఈ మార్కెటింగ్కి కూడా రుణ సదుపాయాలు అనేటువంటివి కల్పిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాణిజ్య బ్యాంకుల తర్వాత మరి ప్రధానమైనవి మనకి ఇంకేంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్, సహాయ సహకార సంఘాలు. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో. ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇవి? వ్యవసాయ సహకార పరపతి సంఘం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అలాగే జిల్లా స్థాయిలో కోఆపరేటివ్ మార్కెటింగ్ ఉన్నాయి, సహకార మార్కెటింగ్ అని చెప్పుకున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకు, రాష్ట్ర కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్ ఉంటుంది. జిల్లా స్థాయిలోనేవి డిసిసిబిలు అంటాం, కేంద్ర స్థాయిలో అప్కాబ్ అంటాం మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ బ్యాంక్ అంటాం. ఇవి కూడా వాణిజ్య బ్యాంకులు లేని చోట రైతులకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు వాటి పంటలు పండించుకోవడానికి కోసం, పండినటువంటి పంటలు అమ్ముకోవటం కోసం కూడా ఇవి కూడా వాణిజ్య బ్యాంకుల వల్లనే స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలు అనేటువంటి వాటిని అందిస్తూ ఉన్నాయి అన్నమాట ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా. మొట్టమొదటిది కమర్షియల్ బ్యాంక్స్, సంస్థాపరమైనటువంటి రుణాలలో. రెండోది కోఆపరేటివ్ బ్యాంక్, సహకార బ్యాంకులు. గుర్తుపెట్టుకోవాలి, ఇవి సొంతగా రాసేయగలిగేలా గుర్తుపెట్టుకోవాలి. సంస్థేతర రుణాలు ఏమేమి ఉన్నాయి? సంస్థాగత రుణాలు, ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్
అగ్రికల్చరల్ క్రెడిట్ అంటాం. ఇది మనకి 2 రకాలుగా ఒక పరపతి సౌకర్యాలను వివరించండి అన్నా, వ్యవసాయ మార్కెటింగ్ పరపతి సౌకర్యాలు వివరించండి అన్నా ఇదే రాస్తాం. దాని గురించే క్లియర్‌గా సంస్థాగత రుణాలు ఏమేమి ఉన్నాయి, వ్యవస్థాపూర్వకమైన రుణాలు లేక సంస్థాగత రుణాలు అంటాం. సంస్థేతర రుణాలు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఏమేమి ఉన్నాయి. ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి లేక సంస్థాగతమైనటువంటి రుణాలు అందించేటువంటివి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు. మూడోది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇందాక చెప్పింది ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అంటాం. వీటిని ఎప్పుడు స్థాపించారమ్మా, ఎవరు చెప్పారు? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏ సంవత్సరంలో స్థాపించారు మన దేశంలో? రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరు చెప్పారు? 1972. 75 అమ్మా. పెంచితే సంవత్సరాలు పెంచన్నా చెప్తున్నారు, లేకపోతే తగ్గించన్నా చెప్తున్నారు. 75 అక్టోబర్ 2. మర్చిపోకూడదు ఎప్పుడు ఇది. రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బీస్ 75 అక్టోబర్ 2. ఇవి కూడా ఏం చేస్తున్నారంటే, మనం చెప్పుకున్న ఉదాహరణకి ఈ బ్యాంకుల్లో ప్రధానమైనవి గోదావరి బ్యాంక్ అని చెప్పుకున్నాం, చైతన్య రూరల్ బ్యాంక్ అని చెప్పుకున్నాం. ఇటీవల ఈ బ్యాంకుల్లో చాలా పోస్ట్ రిక్రూట్మెంట్ కూడా పడిందని చెప్పుకున్నాం. ఇవి ఏం చేస్తున్నాయి అంటే, మనకు వాణిజ్య బ్యాంకులు అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో వీటిని ఎక్కువగా ఏర్పాటు చేసి గ్రామీణ బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు డిపాజిట్ స్వీకరించడం, ఇలాంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు ఇవి నిర్వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి కూడా వాణిజ్య బ్యాంకులతో టైఅప్ అయ్యి, వాణిజ్య బ్యాంకులు లేనటువంటి ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేసుకొని రైతులకు మార్కెటింగ్ కోసం, వ్యవసాయం చేసుకోవడం కోసం, క్రాప్ లోన్లు ఇవన్నీ కూడా మామూలుగానే బ్యాంకులు ఏ విధంగా అయితే వాణిజ్య బ్యాంకులు ఏ విధంగా అయితే రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయో అదే వడ్డీ రేట్ల పైన ఇవి కూడా వ్యవసాయాలకి రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తాయి. ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు లేని చోట్ల ఎక్కువగా వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. అలా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎక్కడైతే 75 ఏర్పాటు చేశారో దేశవ్యాప్తంగా కూడా ఇవి రాను రాను బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఎక్కువ అవటం వలన ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇవి ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి బ్యాంకులు వీటి యొక్క ప్రాముఖ్యత కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్ని కొన్నిటిని మూసివేయడం జరుగుతూ ఉంది, వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే వాణిజ్య బ్యాంకులు చేసేటువంటి విధులనే, వాణిజ్య బ్యాంకు నిర్వర్తించేటువంటి విధులనే ఇవి కూడా నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి వీటి యొక్క పాత్ర కొంచెం తగ్గిందని మనం చెప్తాం ఇటీవల కాలంలో. అంటే అయినప్పటికీ తగ్గిన వీటి యొక్క రుణ సదుపాయాలు అనేటువంటివి ఇస్తానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎన్ని వచ్చినాయమ్మా? సంస్థాగత రుణాలలో ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్లో వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అన్నమాట, గ్రామీణ బ్యాంకులు 3 వచ్చాయి. 4వది వచ్చేసరికి ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి రుణాలు, లేకపోతే నబార్డు కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది ఇందులో. నబార్డు ఎప్పుడు స్థాపించారని చెప్పుకున్నాం? నబార్డు అబ్రివేషన్ చెప్పండి. నబార్డ్ ఎన్ఏ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బి అంటే ఎన్ఏబి, బ్యాంక్ ఫర్ దేనికోసం ఏర్పాటైన బ్యాంక్ ఇది? అగ్రికల్చరల్, వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 82. ఇది కరెక్ట్ చెప్పావమ్మా, ఊపిరి పీల్చుకున్నా. ఇది కూడా తప్పు చెప్తావేమో. 82లో నబార్డు స్థాపించింది. దీని ద్వారా మనం చెప్పుకున్న RIDF రుణాలు కూడా మంజూరు చేస్తుందని.
ఇదేం చేస్తుందంటే నబార్డు డైరెక్ట్‌గా రైతులకు సదుపాయాలు ఇవ్వదు కానీ, ఇటు కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి, వాణిజ్య బ్యాంకులకి, రీజనల్ రూరల్ బ్యాంక్స్‌కి వీటికి రుణాలనేటువంటి వాటిని ఇది ఇస్తది. అవి రైతులకు రుణాలనేటువంటి వాటిని మంజూరు చేస్తాయన్నమాట. ఇలాగ మన దేశంలో ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటైనటువంటి ఆర్‌బీఐ మరియు నబార్డ్ ద్వారా వాణిజ్య బ్యాంకులకు, కమర్షియల్ బ్యాంక్స్ లేక వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్‌కి, రీజనల్ వీటికి రుణాలనేటువంటి వాటిని సప్లై జరుగుతా ఉంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా రైతులకు రుణాలు మంజూరు చేస్తూ ఉంటది. ఏంటి? ఒకవేళ పంటలు బాగా వరదలు, తుఫాన్లు వచ్చి పాడైపోయినాయి. లేకపోయినట్లయితే కరువు కాటకాలు వచ్చినాయి. వర్షాభావం వల్ల పంట చేతికి అందలేదు. పంట నాశనం అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్వల్పకాలానికి తాత్కాలిక రుణాలనేటువంటి వాటిని మంజూరు చేస్తుంది. వాటినే మనం ఏమంటామంటే తక్కావి రుణాలు అంటాం. తక్కావి అంటే ఈ అనుకోని విపత్తులు సంభవించినప్పుడు కరువు కాటకాలు కానీ, వరదలు, తుఫాన్లు కానీ వచ్చినప్పుడు పంట నష్టపోయినటువంటి రైతులకు తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాలను తక్కావి రుణాలు అంటారు. అంటే రైతును ఆదుకోవటం కోసం ఎంతో కొంత వాళ్ళకు రుణాలు అనేటువంటి వాటిని ప్రభుత్వాలు డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా కాకుండా వీళ్ళే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పలానా రైతుకి ఇంత రుణం ఇవ్వండి, పలానా రైతుకి ఇంత ఇవ్వండి కొంత కేటాయించేసి రుణాలు అనేటువంటి వాటిని మంజూరు చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఈ మనం అనుకున్నట్టుగా సంస్థాగత రుణాలు, సంస్థేతర రుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకుని రైతు తన యొక్క వ్యవసాయ ఉత్పత్తులను పండించుకోవటం, పండించినటువంటి పంటను మార్కెటింగ్ చేసుకోవటం కోసం తను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మరి అయితే ఈ పరిణామ క్రమంలో రైతులకు ఇవి ఎంత మేరకు తోడ్పడతా ఉన్నాయి, మరి ఇంకా ఎంత మేరకు మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి అనేటువంటిది మనం చూసుకుంటే ఇందులో మనకి ఈ వ్యవసాయ పరపతి కోసం ఇచ్చినటువంటి రుణాలు లేక ఈ మార్కెటింగ్ కోసం ఇచ్చేటువంటి రుణాలు రైతుకి ఫస్ట్ పంట పండిన ముందుగా ఇచ్చేటువంటివి ఎక్కువగా అప్పుడు ఇస్తాయి. ఎక్కువగా ఏవి మనం చెప్పుకున్నప్పుడు క్రాప్ లోన్ కానీ ఇవన్నీ కూడా పంట మొదట్లో ఎక్కువగా ఇస్తాయి. ఇన్పుట్స్ కొనుక్కోవటానికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ కూలీలకు ఇవన్నీ అప్పుడు ఎక్కువగా మంజూరు చేస్తాయి. అయితే ఈ లాస్ట్‌లో సీజన్ వచ్చేసి అయిపోయిన తర్వాత పంట చేతికొస్తుంది అన్నప్పుడు ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి రైతుకి. అప్పుడు తీసుకున్నయి అవి అయిపోతాయి అప్పుడు కదా! అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటది. ఆ సీజన్‌లో మళ్ళా ఇవి అప్పు ఇవ్వటానికి ఎక్కువ ఇష్టపడరు. సీజనల్‌గా రుణాలు అనేటువంటి వాటిని పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకోవటానికి కూడా ఆ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి అప్పుడు కూడా రుణాలు ఇచ్చేటువంటి సదుపాయాలను కల్పించాలి రైతులకు. ఈ వాణిజ్య బ్యాంకులే కావచ్చు, ఈ సంస్థాగత రుణాల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే సంస్థాగత రుణాలంటే ఎప్పుడైనా ఇస్తారు అది ఓకే. కాకపోతే వడ్డీ రేట్ అనేటువంటిది అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వచ్చే తరపున ఈ యొక్క బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల తరపున కానీ, రూరల్ బ్యాంక్ తరపున కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా కోఆపరేటివ్ బ్యాంకులో మనకి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అన్నాం. సొసైటీలు అనే పేరు కూడా ఉంటాయి వాటికి. రైతులందరూ కలిసి సహకారంతో ఒక బ్యాంకు లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క వారి యొక్క వ్యవసాయానికి కావాల్సిన రుణాలు మరి మార్కెటింగ్ సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళు దాని ద్వారా కల్పించుకుంటారని చెప్పుకున్నాం కోఆపరేటివ్గా. ఇది చాలా సక్సెస్ అయింది. ముఖ్యంగా మనకి పంజాబ్ ఆ ప్రాంతంలో మొదలైనటువంటి ఇది మనకు మన దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోఆపరేటివ్ బ్యాంకులు అనేటువంటివి బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే రైతులు అందులో మెంబర్స్ ఎవరు ఉంటారంటే వాళ్ళే రైతులు ఉంటారు. వాళ్ళే ఒక చైర్మన్ ఎన్నుకుంటారు ఎలక్షన్ పెట్టుకొని. ఎవరైతే మెంబర్గా ఉన్నారో వాళ్ళందరూ కలిసి సొసైటీ మెంబర్ చైర్మన్ని, ప్రెసిడెంట్ని, సెక్రటరీని ఎన్నుకోవాలి. సెక్రటరీ అంటే గవర్నమెంట్ ద్వారా బ్యాంకు వచ్చినటువంటి అతను, ప్రెసిడెంట్ని మాత్రం వీళ్ళు ఎన్నుకుంటారు. బోర్డు ఏర్పడుతుంది అనమాట. ఆ బోర్డు ద్వారానే రైతు సభ్యులుగా ఉన్న అందరు సభ్యులుగా ఉన్నటువంటి బోర్డు ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువగా మనకి మన రాష్ట్రంలో బాగా
దేశంలో కూడా కోఆపరేటివ్ బ్యాంకులు అనేటువంటి బాగా సక్సెస్ అయినాయి. అంటే వాణిజ్య బ్యాంకుల్లో మనం వాళ్ళు ఎంత చెప్తే అంత తినాలి కానీ ఇక్కడ రైతులందరూ కలిసి వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దేనికి దేనికి రుణాలు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ప్రభుత్వం తరపు నుంచి మనకి ఎంత రుణాలు రాబట్టుకోవాలి, వీటికి మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉంటుంది, డిసిసిబి అంటాం. వాటి ద్వారా జిల్లాలో ఉన్నటువంటి మార్కెటింగ్ సదుపాయాల కోసం కానీ వీళ్ళు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి కానీ. అయితే మనం చెప్పుకున్నాం రైతుల దగ్గర వీళ్ళే వాళ్ళ యొక్క పంటను కొనుగోలు చేస్తున్నారు అనుకున్నాం. ఇది ఎవరైతే ఈ సంఘ సభ్యులు ఉంటారో వీళ్ళందరూ కలిసి రైతుల దగ్గర పంటను వీళ్ళే కొనుగోలు చేసి మార్కెటింగ్ కూడా వీళ్ళే చేసి ప్రాసెస్ చేసి వీళ్ళే అమ్ముతా ఉన్నారు మార్కెటింగ్లో, అగ్రికల్చరల్ మార్కెటింగ్లో. అందుగురించి ఇవి కోఆపరేటివ్ మార్కెటింగ్ అనేటువంటిది చాలా సక్సెస్ అయిందనమాట. బ్యాంకులు మరియు మార్కెటింగ్ వ్యవస్థ ఈ రెండు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా విజయవంతమైందని చెప్పవచ్చు కదా. అయితే మనకు ఉన్నటువంటి ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ లేక వ్యవసాయ పరపతి మరియు మార్కెటింగ్ పరపతి సౌకర్యాలు చూసుకున్నాం. ఇందులో ప్రభుత్వం చేపట్టాల్సింది సంస్థేతర రుణాలు కాకుండా ఎక్కువగా సంస్థాగతమైన రుణాలపైన రైతులు ఎక్కువగా ఆధారపడే విధంగా చూడాలి. ఎందువల్ల వడ్డీ వ్యాపారస్తులు బారిన పడితే వీళ్ళు తమ యొక్క రుణాలను వడ్డీతో సహా చెల్లించడం చాలా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు కాబట్టి వడ్డీతో చెల్లించడం కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి అదేవిధంగా మనకి ఇంకా ఇటీవల కాలంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అనేటువంటివి బాగా వచ్చినాయి. ఇవి కూడా రైతులకు కావాల్సినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రుణ సదుపాయాలు అనేటువంటి వాటిని ఈ యొక్క రైతు సంఘాలుగా ఏర్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గ్రూపుగా ఉన్నటువంటి వాళ్ళకు రుణాలు అనేటువంటి వాటిని అందించడంలో సహాయపడతా ఉన్నాయి ఇవి కూడా కదా. వరుసగా చెప్పండి అమ్మా, సంస్థాగత రుణాలు ఏమున్నాయి, సంస్థేతర రుణాలు ఏమున్నాయి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కల్పించేటువంటివి ఏమున్నాయి, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏమున్నాయి. సంస్థేతర రుణాల్లో ఏమేమి ఉన్నాయమ్మా? వ్యవసాయ మార్కెటింగ్కి అసలు మార్కెటింగే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎక్కువ పండించినటువంటి పంటను అతను ఎప్పుడు అమ్ముడుకోగలుగుతాడు? మార్కెటింగ్లో ఉన్నటువంటి ఆ దశలేంటి? పంట మద్దతు ధర లభించినప్పుడే అతనికి చక్కటి లాభాలు అనేటువంటివి వస్తాయి రైతుకి. అత్యంత క్లిష్టమైనటువంటి దశ ఇది మార్కెటింగ్. పండించినటువంటి పంటను అమ్ముకోవడం, ఆ సమయంలోనే రైతుకి ఎక్కువ రుణ సదుపాయం అనేటువంటిది కావాలి. అంటే ఆ పండించినటువంటి పంటని అమ్ముకోవడం, అమ్ముకున్న తర్వాత అసలు మార్కెటింగ్లో ఉన్నటువంటి దశల్లో దాన్ని ప్రాసెస్ చేసుకోవటం, అంటే సేకరించాలి. పండించినటువంటి పంటనంతా కూడా సేకరించాలి, ప్రొక్యూర్ చేయాలి. పండించినటువంటి పంటను ప్రొక్యూర్ చేసిన దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేయటం, అసెంబ్లింగ్, ఒక చోట వేసి వాటన్నిటిని గ్రేడింగ్, నాణ్యత ప్రకారం కొంచెం నాణ్యం ఎక్కువ ఉన్నది, నాణ్యం తక్కువగా ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అయితే ఇందులో మనకి ఉన్నటువంటిది మార్కెటింగ్లో ప్రొక్యూరింగ్, అసెంబ్లింగ్, గ్రేడింగ్ తర్వాత ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకో, అప్పుడు పంపిణీ, అసలైంది పంపిణీ కార్యక్రమం. ఈ దశల్లో మార్కెటింగ్ దశలన్నింటిలోనూ కీలకమైన దశ ఇది. లాస్ట్ వన్ అమ్ముకోవటం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం. అప్పుడే రైతుకి ఎప్పుడైతే రైతుకి ఈ సరైన సమయంలో వీటిని అమ్ముకోగలుగుతాడో, ముఖ్యంగా ఆహార ధాన్యాలే కావచ్చు, పప్పు ధాన్యాలే కావచ్చు, నూనె గింజలు, ఇవైతే కొద్ది కాలం నిల్వ ఉంటాయి కాబట్టి మార్కెటింగ్కి వీటికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మరి మనకి ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ కూరగాయలు ఇలాంటివి, హార్టికల్చర్ ప్రొడక్ట్స్, కొన్ని ఫలాలు, ఇవేవైతే ఉన్నాయో వీటికి తొందరగా మార్కెటింగ్ చేసుకోకపోయినట్లయితే రైతుకి నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలు ఉండవు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అమ్ముకోలేని పక్షంలో వాటికి ధర తక్కువగా రావటానికి, లేకపోతే ధర పాడైపోవటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. మరి ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి ఉత్పన్నం కాకోకుండా రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటివి
ప్రభుత్వ పరంగా ఈ ముఖ్యంగా సంస్థాగత రుణాలు అనేటువంటి వాటిని అందించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కదా. సంస్థాగత రుణాలను అందించడంలో వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరి ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటివి రుణాలన్నీ కూడా రైతులకు మరింతగా అందుబాటులోకి రావాలన్నమాట. సంస్థేతర రుణాలు ఎక్కడెక్కడ లభిస్తున్నాయమ్మా? ధనలక్ష్మి ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటున్నావు? సంస్థేతర రుణాలు వడ్డీ వ్యాపారం, ఇంకా ఒకటి వడ్డీ వ్యాపారస్తులు, కమిషన్ వ్యాపారం, వెరీ గుడ్, రెండు బంధువులు, స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి బంధువులు, స్నేహితులు, స్నేహితులు, భూస్వాములు, భూస్వాములు, లేక ధనవంతులు. ఇంకా ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలి కదా. అవును. ఈ సంస్థేతర రుణాలు. అయితే మనకి మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలను సరి చేసుకుంటూ, అంటే ఎక్కడైతే రుణాలు లభిస్తూ ఉన్నాయో, ఎక్కడైతే రుణాలు లభించడం లేదో ఈ లోపాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ రైతులకు క్లిష్టమైనటువంటి దశ, అమ్ముకునేటువంటి దశ. మరి ఈ దశలో అతను సరిగ్గా అమ్ముకోలేదు అనుకోండి, అనుకోని పరిస్థితుల్లో వర్షాలు వచ్చినా, చూడండి పంట చేతికి వచ్చింది, వర్షాలు వచ్చినాయి అనుకోండి, మొత్తం దాన్ని తడిసిపోతుంది. అలాగే సరైన సమయానికి దాన్ని అమ్ముకోలేదు అనుకోండి, మార్కెటింగ్ సౌకర్యాలు, మార్కెటింగ్లో మళ్ళీ అక్కడ తూనికలు, కొలతల్లో ఉన్నటువంటి అవకతవకలు, మధ్యవర్తులు ఏ విధంగా చేస్తారనేటువంటి తెలుసుకున్నాం, మార్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకున్నాం. మరి ఇవి కూడా చాలా సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి రైతుకి కదా. మరి ఇలాంటి వాటిని, ఆటుపోటులన్నింటినీ కూడా ఎదుర్కొని చివరి దశలో తన యొక్క పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. మనకి మన రాష్ట్రం లాంటి పరిస్థితుల్లో నేనట్లయితే రైతుల దగ్గర ప్రభుత్వమే ధాన్యాన్ని ఎక్కువగా వాళ్ళు ఇందిరా క్రాంతి పథకం కింద, లేకపోతే అక్కడ రైతులందరూ మహిళల్ని ఒక సమూహంగా ఏర్పాటు చేయించి వాళ్ళ ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పంటలన్నింటినీ కూడా, ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేస్తారు కదా. ఇలాగా అన్నిటికీ సదుపాయాలు వాళ్ళకు ఉన్నట్లయితే అటు పప్పు ధాన్యాలు మనకు కూడా ఆహార ధాన్యాలతో పాటు పప్పు ధాన్యాలు కూడా ప్రధానమైనవి. పప్పు ధాన్యాలు పెసలు, మినుములు, ఇంకా శనగలు, ఇంకేమున్నాయి ఎక్కువగా మన ప్రాంతంలో ఎక్కువగా పడతాము కదా. పెసరపప్పు, కందిపప్పు, తర్వాత శనగపప్పు, ఇవి మినుములు కూడా చాలా ఇంపార్టెంట్. మినపప్పు ఇది ఎక్కువగా కూడా ఉపయోగిస్తాం మనం. వీటిని కూడా సేకరించాలి. ప్రభుత్వం పండించిన పంటను ఎక్కువ మనకి మన ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే, ఖరీఫ్ పంట ఒకటి వేసుకుని, ఖరీఫ్ పంట తర్వాత ఈ అపరాలు లేదా ఈ పప్పు ధాన్యాలు అనేటువంటి వాటిని రైతులు పండిస్తూ ఉన్నారు. ఇందులో మనకి దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. అపరాలు వేయడం వల్ల రైతుకి ఏంటంటే పంట బాగా పండితే డబ్బులు బాగా వస్తాయి. ఇప్పుడు మినుములు చూడండి, మినుములకి, కందులకి చాలా రేట్లు ఉన్నాయి. కంది పంట పండించినటువంటి రైతుకి విపరీతమైనటువంటి లాభాలు వస్తున్నాయి. అలాగే మినుము పంట, దాని ద్వారా ఏమవుతుందంటే భూమి సారం కూడా పెరుగుతుంది ఈ పంటలు వేయటం వల్ల. ఈ అపరాల పంటకి ఏమవుతుందంటే వాటి యొక్క వేరులో రైజోబియం అనేటువంటి వైరస్ ఉండటం వల్ల అది భూసారాన్ని ఎక్కువగా పెంచి నెక్స్ట్ పంట బాగా పండుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లి పెసలు ఇవి కూడా ఏం చేస్తున్నారంటే, కొన్ని చోట్ల పిల్లి పెసలు అయితే రైతుకి పశువులకి దానా, దీనికి ఉపయోగపడుతుంది, పశువులకు మేతగా ఉపయోగపడుతుంది పిల్లి పెసలు ఎక్కువగా. దాని ద్వారా కూడా మళ్ళీ ఏం చేస్తుంది, దాన్ని దున్నేసేసేసి మొత్తం పంటని భూమిలో నీళ్ళల్లో కొల్ల పెడితే ఆ భూమికి సారం అనేటువంటిది వస్తుంది. పిల్లి పెసర, జొన్నపు ఇలాంటివి భూసారం అనేటువంటిది పెరుగుతుంది. తద్వారా రైతుకి నెక్స్ట్ పంట పండించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఎరువులు ఎక్కువ వేయకోకుండా బలం అనేటువంటి భూబలం, సారం పెరిగి ఎక్కువ దిగుబడి పండించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు ప్రొడక్షన్ కూడా మనకి ఎక్కువగా బాగా
ముఖ్యంగా మన రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఎక్కువగా పండిస్తా ఉన్నారు. అలాగే చూడండి, నువ్వుల నూనె కేజీ వచ్చి 400, 500 అమ్ముతుంది. మామూలు నూనె 150 అమ్ముతుంటే అది 400 పైన అమ్ముతుంది. నువ్వులు, వేరుశనగ, వేరుశనగ నుంచి వచ్చేటువంటి నూనె ఇప్పుడు చాలా మంచిది మనకి. అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఈ గుండె జబ్బులు రాకుండా ఉండడం ఏం చేస్తున్నారంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కుంటారు. సన్‌ఫ్లవర్‌లు ఏవేసున్నాయి? సన్‌ఫ్లవర్ ఆయిల్ చాలా ఆయిల్ ఇండస్ట్రీస్ అనేటువంటివి సన్‌ఫ్లవర్ రైతు దగ్గర ఈ భోజనాలు వేసినప్పుడు అమ్మా ఎవరో ధనలక్ష్మ చూడమ్మా మ్యూట్లో పెట్టమ్మా, సరే ఫోన్ చేస్తాను. మ్యూట్లో పెట్టమ్మా. అలాగే ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వీటన్నిటినీ కూడా మార్కెటింగ్ అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మధ్యవర్తిలో ఏం చేస్తున్నారంటే ఈ కమిషన్ వ్యాపారస్ వీళ్ళు కొనుగోలు చేసి చేసి బ్లాక్ మార్కెట్లో వాటిని రేట్లు ఎక్కువ పెంచేసి అమ్ముతా ఉన్నారు కదా. మరి అలాంటి పరిస్థితులు రాకోకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఈ రైతుల దగ్గర మార్కెటింగ్ సౌకర్యాలన్నింటినీ కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని అందరికీ కూడా కావాల్సినటువంటి మేరకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి పంపిణీ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, రైతుకి కావాల్సినటువంటి మద్దతు ధర లభిస్తుంది. ప్రజలకు కూడా, వినియోగదారులు కూడా మధ్యవర్తుల దారిని పడకుండా ఎక్కువ ధర చెల్లించుకోకుండానే వాళ్ళకు ఇవి లభించడం జరుగుతుంది అన్నమాట కదా. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నట్లుగా ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి అవి పండ్లు, కూరగాయలు వీటన్నింటికి మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటిది చాలా అవసరం. ఈ మార్కెటింగ్ సౌకర్యాలు అందించినట్లయితే రైతుకు కావాల్సినటువంటి రుణ సదుపాయం సకాలంలో అందించినట్లయితే రైతుకి పండించినటువంటి పంటను అమ్ముకుని చక్కటి ఆదాయాన్ని పొందటి మరలా అతను పంట వేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువ, ఇతరులకు ఎక్కువ ఆధారపడకోకుండా పెట్టుబడికి కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఎక్కువ ఆదాయం లభిస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట కదా. ఇది మార్కెటింగ్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాం మనం. మార్కెటింగ్ ఫైనాన్స్ మన దేశంలో మార్కెటింగ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఈ ముఖ్యంగా రైతులకు అందించేటువంటి రుణాల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి వాణిజ్య బ్యాంకులు అనుసరించే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే అన్ని బ్రాంచ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులు వచ్చింది మనకి. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఎక్కువ పోటీ పడి మరి రైతులకు రుణాలు అనేటువంటి వాటిని అందిస్తూ ఉన్నాయి. ఎక్కడ ప్రైవేట్ బ్యాంక్ అయినా, ప్రభుత్వ బ్యాంక్ అయినా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే వాటి యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వర్తించుకోవాలి. అలా నిర్వర్తించితేనే మనకి ఈ ఎలాంటి అవకతవకలు లేకుండా జరుగుతాయి. అంటే రైతులకు కావలసినటువంటి రుణాలు ఎక్కువ వడ్డీ కాకోకుండా తగు వడ్డీకి మాత్రమే అందించుకోవడానికి సహాయపడుతుంది అన్నమాట. మన 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 రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లేక మన దేశంలో వ్యవసాయ పరపతి సౌకర్యాలు అనేటువంటి రైతులకు అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి ధనిక రాష్ట్రాలు, అంటే వ్యవసాయ పరంగా బాగా డెవలప్ అయిన రాష్ట్రాలు అనమాట. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో వ్యవసాయ పరంగా మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటివి ఎక్కువ అందుబాటులోకి వచ్చి మార్కెటింగ్ కావాల్సిన రుణ సదుపాయాలు ఇవి కూడా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో అసమతుల్యం ఉన్నప్పటికీ, అంటే రైతు పండించేటువంటి పంటకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువగా ప్రాంతాలలో మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటివి కావాల్సిన అవి గవర్నమెంట్ కొనటం, లేకపోతే మధ్యవర్తుల ద్వారా కొనటం, దాయటం. ముఖ్యంగా వరి, గోధుమ, ఆహార ధాన్యాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా
ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండి ఉంటే దేశవ్యాప్తంగా కూడా కావాలి అది. అయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండుతా ఉంటది. అక్కడి నుంచి దక్షిణ భారతదేశానికి మళ్ళా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటా ఉంటాం. సప్లై చేస్తా ఉంటాం. కావాల్సినటువంటి అన్ని ప్రాంతాలకి కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటాం. మార్కెటింగ్ జరుగుతా ఉంటది ఇలా. అగ్రికల్చరల్ మార్కెటింగ్‌లో మనకి ఈ సదుపాయాలన్నీ కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకి జరుగుతా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ కోల్డ్ స్టోరేజ్‌లు అనేటువంటివి వచ్చినాయి. అంటే ఈ గోధుమ వీటికైతే ఈ వరిట్లు ధాన్యానికి వీటికి మద్దతు ధర లభించినప్పుడు చేసుకుంటా ఉన్నారు. కానీ కొన్ని కొన్ని పంటలకి వ్యాపార పంటలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి కదా! కమర్షియల్ క్రాప్స్ వ్యాపార పంటలు అయినటువంటి చెరుకు, పొగాకు, ప్రత్తి, ఇవి జనుము, జనపనార అంటాం. జనపనార ఈ ఈ వ్యాపార పంటలని అమ్ముకోవటానికి రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు అంటే ఇవి మిగిలినటువంటి ఆహార పంటలతో పోల్చుకున్నట్లయితే ఈ వాణిజ్య పంటలకు రైతుకి ఎక్కువ దిగుబడి ఎక్కువ రాబడి వచ్చే పంటలైనప్పటికీ కూడా పొగాకు కానీ ప్రత్తి కానీ చెరకు ఇవి ఎక్కువ రాబడి వచ్చాయి అయినప్పటికీ సదుపాయాలు మిగిలినటువంటి ఆహార ధాన్యాలతో పోల్చుకున్నట్టు సదుపాయాలు మార్కెటింగ్ సౌకర్యాలు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం తరపున కానీ తర్వాత ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఈ వ్యాపారం కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళ తరపున కానీ ఈ యొక్క సౌకర్యాలు అనేటువంటివి తక్కువగానే అందుతున్నాయని చెప్పవచ్చు అనమాట. మన మన దేశంలో ఈ యొక్క మార్కెటింగ్ సౌకర్యాలు మరి రైతుకి కావాల్సినటువంటి రుణ సదుపాయాలు కల్పించడానికి మార్కెటింగ్ సౌకర్యాలు అందించినట్లయితే ఫైనాన్స్ సౌకర్యాలు అందించినట్లయితే మార్కెటింగ్ వ్యవస్థ ఎప్పుడైతే సిస్టమేటిక్ క్రమబద్ధమైన మార్కెట్లు ఉంటాయో అప్పుడు రైతుకి మరియు మధ్యవర్తులు లేకోకుండా రైతుకి వినియోగదారునికి మధ్యన చక్కటి సంబంధం ఏర్పడి ఫైనాన్స్ సౌకర్యాలు సక్రమంగా ఉండటం వల్ల అతను అమ్ముకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. చూడండి మనకి ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ మనకు ఎప్పుడైతే ఉంటాయో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ద్వారా అటు రైతులు కానీ ఇటు వినియోగదారుడు కానీ ఎవరు నష్టపోకోకుండా క్రమబద్ధమైన మార్కెట్లు ఉంటే మనకి ఎక్కువగా అంటే దానికి క్రమబద్ధమైన మార్కెటింగ్కి ఏం చేయాలంటే క్రమబద్ధమైన మార్కెట్లో అక్కడ మనం తీసుకెళ్లేసరికి మార్కెటింగ్ చేసుకోవటం అమ్ముకోవటానికి రైతుకి చక్కటి సౌకర్యాలు అనేటువంటివి లభించడం వల్ల అతను రెగ్యులేటెడ్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముకోవటం లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. రైతే అంటే అన్ని పంటలకు కూడా అటు ఆహార ధాన్యాలు మరియు వాణిజ్య పంటలు అనేటువంటి వాటికి వాణిజ్య పంటలు అయితే రెగ్యులేటెడ్ మార్కెట్ మనకి రైతే డైరెక్ట్గా అమ్ముకోవడం ఎక్కడ కనిపించట్లేదు. మరి పొగాకు ఉంది పండిస్తున్నాడు రైతే అతను అమ్ముకోవటానికి లేదు దాని ప్రాసెస్ చాలా కష్టం. దాని ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా మిర్చి కూడా చూడండి రైతే డైరెక్ట్గా అమ్ముకోవటానికి లేదు అతనే మన కమిషన్ వ్యాపారస్తులకు అమ్ముకోవటం తద్వారా వాడు గవర్నమెంట్ మళ్ళీ కొనుక్కోవటం ఇలాగా మధ్యవర్తులు అనేటువంటి ఎక్కువగా ఉన్నారు. అలాగే ధాన్యం కూడా చూడండి ప్రభుత్వం కొంటుంది ప్రభుత్వమే దాన్ని మిల్లర్స్కి అమ్ముతా ఉంది. మిల్లర్ల దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వం సేకరించి మళ్ళీ ఈ రేషన్ షాపులకి వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది కదా. మిల్లర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ పాత్రను పోషిస్తూ ఉంటారు ఈ ధాన్యానికి సంబంధించినట్లయితే. అలాగే పప్పు ధాన్యాలు కూడా పప్పు ధాన్యాల్లో కూడా ఏమవుతా ఉంది పెసలు మినుములు వీటిని కూడా రైతు డైరెక్ట్గా అమ్ముకోవటానికి లేకుండా మధ్యవర్తులకే కమిషన్ వ్యాపారస్తులు వీళ్ళకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మరింతగా ఏం చేయాలంటే ఈ ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలైనటువంటి వాణిజ్య పంటలకు అదేవిధంగా పప్పు ధాన్యాలకు నూనె గింజలకు వీటికి కూడా మార్కెటింగ్ సౌకర్యాలు అనేటువంటివి మన రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో వీటికి కూడా అలాంటి సౌకర్యాలు అనేటువంటి వాటిని కల్పించి రైతుకు కావలసిన రుణ సదుపాయాలు అవి అమ్ముకోవటానికి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవటానికి కల్పించినట్లయితే మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అప్పుడు మన దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ ఎప్పుడైతే బలపడుతుందో మార్కెటింగ్ వ్యవస్థ లోపాలు లేకుండా మధ్యవర్తులు తక్కువగా ఉండి రైతు తమ పండించినటువంటి పంటను సకాలంలో అమ్ముకోగలుగుతాడో అప్పుడే రైతుకు కావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా సక్రమంగా లభిస్తుంది. మరి మార్కెటింగ్ ఫైనాన్స్ సరిగా లేనప్పుడు మార్కెటింగ్ తద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు సరిగా లేనప్పుడు
రైతు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటాడు. దాంట్లో మనకి మారేటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతుకు కావలసినటువంటి ఈ మార్కెటింగ్ ఫైనాన్స్ అనేటువంటిది కల్పించి, మార్కెటింగ్ వ్యవస్థను బలపరిచి, మార్కెటింగ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను తొలగించి, రైతుకి మరియు వినియోగదారునికి మధ్యవర్తుల ప్రాబల్యము, కమిషన్ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యము తగ్గించేసి, ప్రభుత్వమే మరియు రైతుకి మరియు వినియోగదారులకు మధ్య ఉండి ఇలాంటి సౌకర్యాలు కల్పించినట్లయితే రైతు నేరుగా ఆ వినియోగదారుడికి అమ్ముకోవడానికి అన్ని పంటలను, తద్వారా రైతుకి మరియు వినియోగదారుడికి ఇద్దరికీ కూడా మేలు కలగటం ఈ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది కదా. అందుకు కావాల్సినటువంటి ఈ ఫైనాన్స్ సౌకర్యాలు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలన్నమాట కదా. మార్కెటింగ్ నిర్మాణంలో మనకి మార్కెటింగ్ నిర్మాణానికి సంబంధించి మనకి ఏవైతే మార్కెట్లు ఉన్నాయో, మనకు చాలా రకాల మార్కెట్లు చెప్పుకున్నాం కదా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాథమిక మార్కెట్లు, సంతలు అవి ఉంటాయి అని చెప్పుకుని, పేర్స్ అని చెప్పుకుని, క్రమబద్ధమైన మార్కెట్లు, అలాగే కోఆపరేటివ్ మార్కెట్లు, రెగ్యులేటెడ్ మార్కెట్లోకి వచ్చేసరికి కోఆపరేటివ్ క్రమబద్ధమైన మార్కెట్లు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్లు. వీటికి ప్రభుత్వం కూడా ఒక్కొక్క పంటకు ఒక ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి మార్కెట్, అలాగే వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి మార్కెట్, పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, నూనె గింజలకు సంబంధించి సపరేట్ మార్కెటింగ్ వ్యవస్థ, దేనికి దానికి సపరేట్గా మార్కెటింగ్ వ్యవస్థలు అనేటువంటి రూపొందించుకుంటూ ఉన్నాయి. అయితే మారేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్కెటింగ్ వ్యవస్థలన్నీ కూడా రైతుకు అనుకూలంగాను వినియోగదారునికి అనుకూలంగాను ఉండే విధంగా ఉంటే, వీళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్స్ సౌకర్యం రైతు సమయానికి వాటిని అమ్ముకోవడానికి తోడ్పాటు అందించినట్టయితే ఈ సంస్థాగత రుణాలు, ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు ప్రభుత్వం ద్వారా అందించేటువంటి రుణాలు ఈ సకాలంలో వీటిని బలపరిచినట్లయితే ఈ సంస్థాగత రుణాలైనటువంటి వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, ఎవరైతే బంధువులు స్నేహితులు ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకునేటువంటి రుణాల పరిమితి తగ్గించి సంస్థాగతమైనటువంటి రుణాల పరిమితి పెంచుకున్నట్లయితే రైతుకి మేలుకరంగాను లాభసాటిగాను ఉండి వ్యవసాయం ఒక పండగలాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ధనలక్ష్మి లేవు అవుదామా? సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఓకేనమ్మా, రేపు కలుసుకుందాం అన్న. సరేనా? లీవ్ అవుతారే.